తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయ నిపుణుల సలహాతో ముసాయిదా బిల్లును సిద్ధం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మీటింగ్ లో బడ్జెట్ సమావేశాల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లతో పాటు అసెంబ్లీ ముందు పెట్టాల్సిన పలు కీలక బిల్లులపై చర్చిస్తున్నారు మంత్రులు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ త్వరలో రేవంత్ సర్కార్ అసెంబ్లీ ఆమోదం తీసుకోనుంది. ఈ క్రమంలో కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. దీంతో పాటు బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి ఎలా తీసుకురావాలన్న దానిపై చర్చించనుంది కేబినెట్. అన్ని పార్టీలను కలుపుకొని ఢిల్లీ ఎప్పుడు వెళ్లాలన్న దానిపై నిర్ణయం తీసుకోనుంది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై చట్టం చేసిన తరువాత ఢిల్లీకి అఖిలపక్షంతో వెళ్లాలని ఆలోచిస్తుంది సర్కార్. అయితే దీనికి సంబంధించి ముహూర్తాన్ని ఖరారు చేయనుంది. యాదగిరిగుట్టపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి పాలక మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించారు. యాదగిరిగుట్టకు వెళ్లినప్పుడు ఇదే విషయంపై అధికారులతో చర్చించారు. ఈ విషయంపై కేబినెట్ చర్చిస్తోంది. ఈ బోర్డుతో పాటు ఫ్యూచర్ సిటీ అథారిటీ ఏర్పాటు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మరోవైపు హెచ్ఎండిఏ విస్తరణపై దృష్టి సారించింది. ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, 3 గంటలుగా కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. దీంట్లో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ సంబంధించి అసెంబ్లీలో చట్టం చేసేందుకు లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. షమీం అఖ్తర్ ఇచ్చిన రిపోర్టుకు బిల్లుకు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతోపాటు భవిష్యత్తులో మరింత న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు తుది మెరుగులు దిద్దాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్ళిన పరిస్థితుల్లో న్యాయపరమైన చిక్కులు వచ్చి మళ్ళీ ఎక్కడ బ్రేక్ పడకుండా ఉండే దిశగా చాలా జాగ్రత్తగా ఈ డ్రాఫ్ట్ బిల్లు పూర్తి స్థాయిలో తుది మెరుగులు దిద్దాలని చెప్పి కేబినెట్ ఆదేశించిన పరిస్థితి ఉంది. మరోవైపు బీసీ బిల్లుకు సంబంధించి 42% రిజర్వేషన్ సంబంధించిన బిల్లుకు సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. దానికి దాదాపుగా ఆమోదం తెలుపబోతుంది. ఈ మొత్తానికి ఈ 3 గంటల పాటు జరుగుతున్న ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే ఖచ్చితంగా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లుకు డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇక బీసీ వర్గీకరణకు సంబంధించి అదేవిధంగా యాదగిరిగుట్టకు వైటీడీ అంటే టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. దీంట్లో ఎక్కడ కూడా టెంపుల్ అథారిటీకి ఇబ్బంది లేకుండా స్వయం ప్రతిపత్తి కలిగే విధంగా ఈ వైటీడీ బోర్డు ఉండబోతుంది. దీనికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా ఎఫ్సిఏ ఫ్యూచర్ సిటీ అథారిటీ అని ఒక వ్యవస్థను ఏర్పాటు చేయబోతుంది. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ అన్నది రాబోయే భవిష్యత్తులో హైదరాబాద్కు ఒక గ్రేట్ డెస్టినీగా మారబోతుంది. దీన్ని ఆ స్థాయిలో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి దానికి స్పెషల్ అథారిటీని ఏర్పాటు చేసేందుకు కేబినెట్ దాదాపుగా ఆమోదం తెలుపబోతుందని చెప్పుకోవచ్చు. దీంతోపాటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీ కూడా దాదాపుగా ఖరారు చేసే ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఈ సెకండ్ వీక్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. తొలుత అంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుకు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకి రెండింటికి అసెంబ్లీలో చట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ ముహూర్తం ఖరారు అంటే ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలను నిర్ణయించాలన్న దానిపై మరింత క్లారిటీ రావాల్సింది. ఈ సమావేశాలను చట్టం చేసిన తర్వాతనే కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే వ్యూహంతో కూడా ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో దీనికి ఒక ప్రత్యేక కార్యాచరణ కూడా తీసుకోబోతుంది. మొత్తానికి చూసుకుంటే ఈ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మరోవైపు హెచ్ఎండిఏ విస్తరణపై కూడా దృష్టి సారించబోతున్నట్లుగా తెలుస్తుంది. అసలు ఎలా ఉండబోతుంది ప్లాన్ ఈ విస్తరణపై? ఖచ్చితంగా జిహెచ్ఎంసీని 4 జోన్లుగా విభజించాలని ఇప్పటికే ప్రభుత్వం ఒక ఆలోచనలో ఉంది. ఎందుకంటే పూర్తిగా హైదరాబాద్ నగరం పైన ఒత్తిడి పెరుగుతుంది, ట్రాఫిక్ నియంత్రణ అనుకోండి, వీటన్నింటికి సంబంధించి నగరం విస్తరించాలన్నది ప్రధానంగా ప్రభుత్వం భావిస్తుంది. దీంట్లో భాగంగానే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా రాబోతుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న హెచ్ఎండిఏ వరకు జిహెచ్ఎంసీ పరిధిని విస్తరించేలా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది. దానికి సంబంధించి కేబినెట్లో చర్చ కూడా జరుగుతుంది. దాదాపుగా దానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అదే జరిగితే హెచ్ఎండిఏ ఔటర్ రింగ్ రోడ్కు హెచ్ఎండిఏ పరిధి ఉంటుంది. అంటే పూర్తిగా అంటే హైదరాబాద్ నగర్ జిహెచ్ఎంసీ పైన కొంతవరకు ఒత్తిడి తగ్గుతుంది. దాని తర్వాత
రీజనల్ రింగ్ రోడ్ రాబోతున్న నేపథ్యంలో నగరాన్ని మరింత విస్తరించినప్పుడే ఇక్కడికి వచ్చే పెట్టుబడులే అనుకోండి ఇక్కడ అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం కూడా ఈజీ అవుతుందన్న ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ కొండల్.